పబ్లిక్ భవనాలు, హౌసింగ్, టూరిజము, డేటా సెంటర్లు, పార్కులు ఇవన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేస్తారంట. అయ్యా చంద్రబాబు గారు, పీపీపీకి ఇవ్వనది ఇంకేం మిగిల్చుదామని, ఏం మిగిల్చారో అని అడుగుతున్నాం మేము. ఇంకా పీపీపీకి ఇవ్వకుండా మీరు మిగిలినవేంటి? ఇక్కడ ఏ రంగం మిగిలింది? ఒక వ్యవసాయ రంగం మిగిలింది. అది గిట్టుబాటు కాదు కాబట్టి రైతులకి వ్యతిరేకత రైతుల నుంచి వస్తుందేమో అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఆ ఒక్క రంగాన్ని వదిలేసినట్టు కనపడుతున్నారు. ఇంకా మీకు చేత కాకపోతే, లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీలో నడపండి. ఇంకా మీరు మిగిల్చింది అదొక్కటే, ప్రభుత్వాన్ని పీపీపీలో నడపడమే. వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ కింద ఇచ్చేద్దామని బేరం పెట్టారు. 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు కడితే పేదల వైద్యం కోసం, వాళ్ళ వైద్య సీట్ల కోసం కడితే మీరేం చేశారు? మీకు కావాల్సిన వాళ్ళని కట్టబెట్టడానికి టెండర్లు పిలిచారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే దానికి భయపడి ఆ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. లేకపోతే ఈ పార్టీకి కృష్ణార్పణం అన్నట్టుగా ప్రైవేట్ అర్పణం చేసేసి ఉండేవారు. ఇవాళ మళ్ళీ ఈ కొత్త పాలసీలోకి వెళ్తే అసలు ఎంత దుర్మార్గమా! ఇప్పటికే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. రవాణా వ్యవస్థ అని చెప్పి రోడ్లు ప్రైవేటైజ్ చేస్తాము, టోల్ కట్టుకునే కార్యక్రమం ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ మార్కెట్లు ఇస్తారంట, ప్రభుత్వ భవనాలు ఇస్తారంట, బస్సు టెర్మినల్స్ ఇస్తారంట, గ్రామీణ తాగునీరుని, టెలికాంని, డేటా సెంటర్లు, నీరు, పారిశుధ్యం, పబ్లిక్ గార్డెన్స్, పార్కులు ఇవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయడానికి ఉంది అని అడుగుతున్నాం మేము. ఇప్పటికే స్కూల్లో, కాలేజీల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి, పేదలకు విద్య దూరం అయింది. మీ నిర్వాహకం వల్ల ఆరోగ్యశ్రీని చాపజుట్టించే కార్యక్రమం చేసి ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందని పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? పైగా ఇవాళ ఈనాడులో ఒక వార్త రాశారు. ఏంటంట? ప్రైవేటుకి ప్రోత్సాహం, ప్రజలకు ప్రయోజనం అంట. వాళ్ళొక్కడికే తెలిస్తే ఇలాంటి సిద్ధాంతాలన్నీ ఇంక ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియవు. చంద్రబాబు నాయుడిని భుజాన్ని మోసే కార్యక్రమం, ఆ కార్యక్రమంలో అన్నీ మర్చిపోయారు వీళ్ళు. ఈ రాష్ట్రంలో ప్రజల వల్ల బతుకుతుంది మన పత్రిక అనేది కూడా మర్చిపోయారు. చివరికి విద్య, వైద్యాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తానని చంద్రబాబు నాయుడు పాలసీ తెస్తే ఈనాడులో చప్పట్లు కొడతారా? ఆహా ఓహా అని వార్తలు రాస్తారా? ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీకు సామాజిక బాధ్యత లేదా? మీ రామోజీ ఫిలిం సిటీ అయితే ఒప్పుకుంటారా? ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారని అడుగుతున్నాం మీ వార్తల ద్వారా, మీ రాతల ద్వారా. చాలా దుర్మార్గంగా ఇవాళ పీపీపీ మోడల్ తీసుకొస్తే దాన్ని ప్రైవేటు సంస్థలకి మేలు చేసే ఈ పాలసీని చాలా గొప్ప పాలసీగా అభివర్ణించడం అనేది సిగ్గుచేటు. అది ఎవరు చేసినా తప్పే అని మేము చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికే కాదు, ప్రజలకు కూడా ఇది రిస్కే ఈ పాలసీ. ఈ పాలసీ వల్ల ఒక తరం కాదు, 2 తరాలు కాదు, భవిష్యత్ తరాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రభుత్వ ఆస్తుల్ని మీరు కట్టబడితే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేరు. ప్రభుత్వం అనేది ప్రజా వనరులకి, ఆస్తులకి కస్టోడియనే తప్ప మీరేమీ యజమాని కాదు. మీరేదో ఓనర్ లాగా మాకు ఇచ్చిన 5 ఏళ్ల అధికారంలో మేము పప్పు బెల్లాల్లాగా పంచుతాం, లుల్లు గ్రూప్కి ఇస్తాం, 99 పైసలకు ఎకరం అమ్మేస్తాం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ప్రజా సంక్షేమాన్ని చూడండి, ప్రజా అభివృద్ధి చూడండి, రాష్ట్ర అభివృద్ధిని చూడండి అంటే ప్రైవేటు వారికి పప్పు బెల్లాలాగా ఆస్తుల్ని సమకూర్చి పెట్టడం, ట్యాక్స్ పేయర్స్ మనీని, పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేటు వ్యక్తులకి, మీకు కావలసిన వ్యక్తులకి దారాదత్తం చేసుకోవడానికి పాలసీలు తెస్తారా? ఇంత దుర్మార్గమా? సుమారు 1,23,000 కోట్లు పైప్ లైన్లో ఉన్నాయనంటే దీనికి ఎంత మొత్తం మీరు ప్రభుత్వం నుంచి పెట్టాల్సి వస్తుంది? మీరు ఇచ్చే భూముల విలువ కాకుండా, వనరుల విలువ కాకుండా అని మేము అడుగుతున్నాం. నవ్విపోతారు కానీ మాకేంటి సిగ్గు అని మీరు అనుకుంటే ప్రజలు నవ్వుకోవట్లే, చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గు అని పాడుకుంటే జనం ఒప్పుకోరు. మీరు కళ్ళు మూసుకుని పాలు తాగితే అదేదో ఎవరో చూడడం లేదనుకుంటే కరెక్ట్ కాదు. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో మేధావులు
ప్రయోజన సంస్థలు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ఈ పీపీపీ పాలసీ దోపిడీని ఎండగట్టాల్సిన సమయం వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది స్థూలంగా చూస్తే ఈ పాలసీని ఆస్తులు ప్రభుత్వానివి, ఆస్తుల్లో వ్యాపార ప్రాజెక్టులు మాత్రం ప్రైవేటు వారివి. వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 20% నుంచి 40% ఇస్తారంట. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి? అది లాభదాయకం కావడం, ప్రాజెక్టు లాభదాయకంగా నడవడానికి అవసరమైన ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఫండ్ని ప్రభుత్వం ఇస్తుందంట 20 to 40%. అదే సామాజిక ప్రయోజనాలు కలిగిన వ్యాపారం అయితే 20% ఇస్తారంట, 40% ఇస్తారు. వ్యక్తిగతంగా ఎక్కువ లాభాలు వచ్చేదానికైతే 20% ఇస్తారంట. ఇది ఇంచుమించుగా మీరు చూస్తే డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, వడ్డీలు ప్రభుత్వం కడుతుంది, రుణాలు ప్రభుత్వం ఇప్పిస్తుంది. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. పార్కులో నడిచినందుకు ఛార్జీ, ఆసుపత్రిలో వైద్యానికి వెళ్తే ఛార్జీ, స్కూల్లో పాఠం చెప్పించుకోవడానికి వెళ్తే ఛార్జీ, ప్రతి దానికి యూజర్ ఛార్జీలు కట్టాలనేది ఈ పాలసీ ఉద్దేశం. దీన్ని దోపిడీ అంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.